హెచ్ఎంపీవీ వైరస్ దేశాన్ని గడగడలాడిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వైద్య అధికారులంతా అప్రమత్తమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి విజయనగరం జిల్లాలో కూడా ఇప్పటికే ఐసోలేషన్ వార్డులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఐసోలేషన్ వార్డు ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఈ హెచ్ఎంపీవీ వైరస్ సంబంధించినటువంటి బాధితులు ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి వైద్య సౌకర్యాలు అందిస్తారు, ముందస్తుగా ఎటువంటి ప్రణాళిక రచిస్తున్నారు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడినటువంటి పేషెంట్లకైతే ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అయితే చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఐసోలేషన్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మన వస్తే ప్రస్తుతం అయితే చూడొచ్చు, ఈ జిల్లాలో కేంద్రంగా ఉన్నటువంటి ఆసుపత్రి వద్ద అయితే మన ప్రస్తుతం అయితే ఉన్నాం. ఆల్రెడీ ఎప్పటికీ చూసుకుంటే 20 పడకలతో కలిగినటువంటి ఐసోలేషన్ వార్డు అయితే మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే దీని పట్ల అయితే మాత్రం ఇప్పటికే జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే డాక్టర్ సంతోష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు దీనికి సంబంధించిన తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, దీనికి సంబంధించి ఈ ఐసోలేషన్ వార్డుని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ఎప్పుడు దీన్ని ఏర్పాటు చేశారు, ఏంటిది? అయితే గత కొన్నాళ్ళుగా ఈ హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటారు దాని గురించి చాలా ప్రోపగాండా నడుస్తుంది. ఇది చాలా కామన్ వైరస్ అండి. అంటే ఇది ఒక వైరస్, ఇది హెచ్ఎంపీవీ అనేది ఒక కామన్ వైరస్. అంటే దీనికోసం భయాందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. చాలా కామన్గా సీజనల్ ఫ్లూ లాగా వచ్చే కండిషన్ లాంటిదే. అంతేగాని కోవిడ్-19 అంత పాండమిక్ క్రియేట్ చేసేంత ఏం లేదు. అయితే నవ్వేడేస్ ఏం జరుగుతుందో సోషల్ మీడియాలో వాటిలో చాలా ఒక డేంజర్ థ్రెట్ ఉంది అన్నట్టు కొంచెం ప్రాపగాండా నడుస్తుంది, బ్యాడ్ ప్రాపగాండా. దానికోసం అవేర్నెస్ కోసము అయితే మేము అప్రమత్తంగా ఉన్నాము. దానికి సంబంధించి కొన్ని బెడ్స్ మేము ఒక 10 బెడ్ ఒకటి ఐసోలేషన్ వార్డ్ రెడీ చేసుకున్నాం. దానికి సంబంధించిన మెడికేషన్ రెడీ చేసుకున్నాము. అదేవిధంగా అవేర్నెస్ పోస్టర్స్ అని, అంటే దానికి తీసుకోవాల్సిన తగిన చర్యలు ఎలా తీసుకోవాలి ఏంటనేది దానికి ప్రజలకు ఎలా తెలియజేయాలని మేము దాని గురించి తెలియజేస్తున్నాం వచ్చిన పబ్లిక్ కానీ. అయితే ఈ వైరస్ వల్ల ప్రజలకి మేము ఏం చెప్పదలుచుకున్నామంటే జిల్లా కేంద్రంగా అంటే ఇది చాలా సాధారణమైన వైరస్. దీనివల్ల లైఫ్ థ్రెటనింగ్ అనేది చాలా అరుదు. ఇది కామన్గా సీజన్ వల్ల వచ్చే ఫ్లూ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎలా ప్రజెంట్ అవుతారంటే దీంతో కామన్గా కోల్డ్ రావటము, థ్రోట్ పెయిన్ రావటము, ఫీవర్ రావటము, బాడీ పెయిన్స్ రావటము. అయితే ఇది కామన్గా చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుంది, అదేవిధంగా వృద్ధుల్లో కూడా వస్తుంది. అది ఎవరు రిస్క్ గ్రూపు, ఏ గ్రూపులో ఇది కొంచెం తీవ్రత కలగజేస్తుందంటే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడే వాళ్ళు, లైక్ సిఓపిడి, ఆస్మా పేషెంట్స్ అండ్ టీబీ పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్స్, తర్వాత కీమోథెరపీ, క్యాన్సర్ పేషెంట్స్, అలాంటి వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ వైరస్ వల్ల కొంచెం ఇమ్యూనిటీ డౌన్ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం తీవ్రత అయ్యే అవకాశం ఉంటుంది. ఎనీహౌ ఏదైనా సరే పబ్లిక్ మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మా బాధ్యత. కాబట్టి ఇది చాలా సాధారణమైన ఇన్ఫెక్షనే, భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఏమైనా మార్బిడిటీ ఎక్కువైతే దానికి ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పడానికి ఇది మనం కండక్ట్ చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా మనకి 10 బెడెడ్ ఐసీయూ అండి. ఇది ఎక్విప్డ్ విత్ అన్ని బెడ్ సైడ్ వెంటిలేటర్స్ ఉంటాయి. ఆక్సిజనేషన్ ఉంది మన దగ్గర. దానికి సంబంధించిన మెడికేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా హై ఫ్లో ఆక్సిజన్ నేజల్ క్యాన్యులాస్ అని, తర్వాత హ్యాండ్ శానిటైజర్స్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. భయాందోళన చెందాల్సిన అవసరం అయితే ఏమి లేదు. అంటే ఎక్కువగా పిల్లల మీద ప్రభావం చూపిస్తుందని చెప్పి భయాందోళన చెందుతున్నారు. వాళ్ళ పట్ల దానికి సంబంధించి ఏ విధంగా చెప్తారేంటి? ఇది పిల్లల్లోనే వస్తుందండి, పిల్లల్లోనే వస్తుంది, పెద్దవాళ్ళని వస్తుంది, పిల్లల్లో కామన్గా వస్తుంది. అయితే దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనం పబ్లిక్ గ్యాదరింగ్కి వెళ్ళేటప్పుడు ఫేస్ మాస్క్ ధరించటము, అదేవిధంగా హ్యాండ్ హైజీన్ అంటారు, చేతులను శుభ్రంగా తుడుచుకోవటము, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్ము వేయటం కానీ, అదేవిధంగా తుమ్మేటప్పుడు చేతులు అడ్డం పెట్టుకోవడం చేయడం ద్వారా దీన్ని స్ప్రెడ్ తగ్గించవచ్చు. ఇది కామన్గా రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అంటే మనం తుమ్మినా దగ్గినా వచ్చే తుంపర్ల ద్వారా పక్క వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి మనం బహిరంగ ప్రదేశాల్లో వాటిని అవాయిడ్ చేయటము, మాస్క్ ధరించడము, శుభ్రంగా చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా దీన్ని మనం స్ప్రెడ్ తగ్గించవచ్చు. అదే పిల్లల్లో వచ్చినా కూడా వెంటనే అప్రమత్తం అయ్యి ఏమైనా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం ద్వారా వీటిని వెంటనే ఐసోలేట్ చేసి బేసిక్ మెడికేషన్ వేసుకోవడం ద్వారా దీన్ని రిజాల్వ్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదైతే
హెచ్ఎంపీవీ వైరస్ పట్ల అయితే మాత్రం ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే అలాగనే అది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కూడా కాదు, జనరల్గా వచ్చినటువంటి సీజనల్లో వచ్చినటువంటి వైరస్ లాంటిది ఇది కూడా. దీని పట్ల అయితే మాత్రం ఎవరు భయోందోళన చెందొద్దని అయితే మనతో పాటు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అయితే దీనిలో భాగంగానే ముందస్తు చర్యల్లో భాగంగానే ఇటువంటి ఐసోలేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసామని అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే కోవిడ్-19 టైంలో ఎటువంటి ఐసోలేషన్ అయితే మాత్రం ఆ రోజు ఏర్పాటు చేశారో సేమ్ అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క బెడ్కి కూడా ఒక ఆక్సిజన్ సిలిండర్తో పాటు ఐసోలేషన్ సంబంధించిన ప్రతి ఒక్క కిట్ని కూడా ఆ యొక్క ప్రాంతాల్లో ఏర్పాటు చేసి అయితే ముందస్తు చర్యల్లో భాగంగానే ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసామని మనతో చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతే ముందుగానే అంటే ఇంతవరకు కూడా ఎటువంటి గైడ్లైన్స్ కూడా రాలేదు. అలాగనే మరోవైపు చూసుకుంటే ఇంతవరకు ఏ ఒక్క పేషెంట్ కూడా రాలేదు. బట్ ఏదైనా సరే జరగకూడదని సరే అనుకోకుండా ఏదైనా జరిగి ఉంటే ముందస్తుగానే ఇటువంటి చర్యలు అయితే తీసుకున్నామని మనతో పాటు చెప్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే జిల్లా కేంద్ర ఆసుపత్రిలోనే ఈరోజు ఈ బెడ్లు అయితే మాత్రం ఏర్పాటు చేయడం పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటి కేంద్రం అయితే మాత్రం ముందుగానే ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ముందస్తుగానే ఇటువంటివి ఏర్పాటు చేసాము. ప్రధానంగా చూసుకుంటే చిన్నపిల్లలు కూడా దీని పట్ల అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ వాడుకోవాలి, మాస్క్ తప్పకుండా ధరించాలని అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ వ్యాధి అయితే మాత్రం అంత సివియర్ అయితే కాదు, ఎవరు కూడా భయోందోళన అయితే చెందవద్దని చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.